చంద్రబాబు నాయుడు గారు, వారు మాజీ మంత్రులు, వాళ్ళ పార్టీకి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులు, పెయిడ్ ఆర్టిస్టులు వీళ్ళందరూ కలిసి నిన్న ఈరోజు చేస్తున్న అక్కడక్కడ చేస్తున్న మాటలు కానీ ఇవన్నీ చూస్తుంటే ఫ్లాప్ అయిపోయిన సినిమాకి వచ్చి ఓ అని చెప్పని డబ్బులు కొట్టుకొని మళ్ళీ ఫంక్షన్ 100 రోజులు ఫంక్షన్ చేస్తారు కదా, ఆ రకంగా ఉంది పరిస్థితి చూస్తుంటే. ఒకటి అడుగుతున్నాను, మొదటి నుంచి మేము చెప్పుకొస్తుంది ఒకటే, ఈ రాష్ట్రం 13 జిల్లాలు, 13 జిల్లాల తాలూకా సమగ్ర అభివృద్ధి ఈ ప్రభుత్వం తాలూకా లక్ష్యం. 13 జిల్లాల తాలూకా సంక్షేమం, 5 కోట్ల మంది ప్రజల తాలూకా సంక్షేమమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా అభిమతం. ఆ నేపథ్యంలోనే అధికార వికేంద్రీకరణనే మా తాలూకా విధానం. ఆ నేపథ్యంలోనే 3 రాజధానులు పెట్టాము. అమరావతిని శాసన రాజధానిగా నిర్ణయించాము. విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా నిర్ణయించాము. కర్నూలుని న్యాయ రాజధానిగా నిర్ణయించాము. ఈ ప్రకారం జరుగుతుందని అసెంబ్లీలో తీర్మానం చేశాం. ఈ కార్యక్రమం జరుగుతుంది. రాష్ట్రంలో 13 జిల్లాల్లో ప్రజలందరూ కూడా దాన్ని హర్షిస్తున్నారు, అందరూ ఏకీభవిస్తున్నారు. ఒక్క తెలుగుదేశం పార్టీ, వారి తాబేదారులు, వారికి ఉన్న పెయిడ్ ఆర్టిస్టులు తప్ప ఏ ఒక్కరూ దీన్ని వ్యతిరేకించట్లేదు. ఇది వాస్తవం. నిన్న మొన్న గొడవ అని చెప్పుకున్నారు. ఏం రాష్ట్రంలో వచ్చే స్పందన చూశారు కదా వాళ్ళు. ఇప్పుడు అంగీకరించాలి కదా. చంద్రబాబు నాయుడు గారు మీ తాలూకు బినామీలు ఏం చేస్తున్నారో చూశారు కదా. ఏ రకంగా మీరు ఇన్సైడ్ ట్రేడింగ్ చేసి ఏ రకంగా రాజధాని పేరుని భూములు దోచుకున్నారో అందరికి తెలిసిన విషయమే కదా. సాక్ష్యాలతో సహా పెట్టాం కదా. మీరే కదా కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నారు. మేమేం అనలే కదా. 1,50,000 కోట్ల రూపాయలు, 1,50,000 కోట్లు, 1,50,000 కోట్ల రూపాయలు అంచనాలు పెట్టి 5 లక్షల కోట్ల రూపాయలకి వచ్చి దాన్ని పెట్టాలని చెప్పి 100 కోట్లు వచ్చి ఇప్పటికే 5,000 కోట్లు ఖర్చు పెట్టి అందులో కన్సల్టెంట్గా 100 కోట్ల రూపాయలని దరదత్తం చేసి ఆ మిగతాది వచ్చి ఎస్టిమేట్లు హైప్ చేసి మీరు దోచుకునే విధానం అందరూ చూసాం. అందరికీ తేరతలం చేశాం. ఇంకా అందరికీ ఇంకా విశదీకరించ లోపల మీరు వచ్చి కోర్టులకు వెళ్ళి స్టేలు తెచ్చుకోవాలి. అది వాస్తవం. ఇందులో ఏ ఒక్కటి కూడా అబద్ధం లేదు. నిజం, వాస్తవాలు ఇవన్నీ కూడా. మళ్ళీ వాళ్ళు తగ్గుదమ్మా అంటూ ఈ స్టే ఇచ్చారు. చూశారు ప్రజల స్పందన. ప్రజలు ఏమని చెప్పారు, విన్నారు. మీరు మీ మాటకు కానీ మీ తాలూకా చేతలకు కానీ ఏ ఒక్కరైనా స్పందించారా? రాష్ట్రంలో ఎక్కడ ఏ ప్రాంతం నుంచి అయినా సరే మీ నాయకులు తప్ప ఏ ఒక్కరైనా స్పందించారా? ఒకసారి ఆలోచించేయండి. ఎప్పటికైనా విరమించుకోండి. మీ తాలూకా దుర్బుద్ధిని మానుకొని మీ దోపిడీని ఆపి ఇంకా ఎలకాలం కొనసాగుతుందంటే పొరపాటు. దోపిడీకి తావులేదు ఈ ప్రభుత్వంలో. దేనిపై నిందలేసి దాని నుంచి పాపం గడుపుదాం అనుకుంటే ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. నిందల్ని మేము సహించే సందర్భం లేదు. మీరు ఏది చెప్పినా దాని మీద ఎంక్వైరీకి మేము తయారుగా ఉన్నామని చెప్తున్నాం. ఇది వాస్తవం. నిన్నగాక మన 3 రోజుల కింద కూడా ముఖ్యమంత్రి నేను కలిసి నేను చెప్పాను, మనం ఇక్కడ సిట్ వేసాం. సిట్ వచ్చి పాత సిట్ వేసి దాని నుంచి మూల పెట్టారు. మళ్ళీ దాని మీద మళ్ళీ మన ప్రభుత్వం కూడా వేసాం. ఇమీడియట్ దాన్ని వచ్చి ఓపెన్ చేయండి. అందులో ఉన్న మా వాస్తవాలన్నింటి బయటకు తీయండి. ఎవరైతే దోపిడీ చేసారో అందరినీ కూడా పెట్టండి అని చెప్పాం. త్వరలోనే ముఖ్యమంత్రి గారు ఆర్డర్స్ ఇవ్వబోతున్నారు. ఇక మళ్ళీ ఎక్స్టెన్షన్ లేదని చెప్పి దానికి ఇమీడియట్ విశాఖపట్నం అని చెప్పారు. నేనే మా వారం రోజులు అయింది ముఖ్యమంత్రి గారు ప్రత్యక్షంగా నేను ఇన్ఛార్జ్ మంత్రి గారు కలిసి ఆయన ముఖ్యమంత్రి గారిని అడిగాం. ఇది వాస్తవం. ధైర్యం ఉన్నాం కాబట్టి అడిగాం. ఇది కానీ
ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ వాళ్ళ అన్నయ్యలు తన్నాలు తానా అనుకుంటూ లేనిపోయిన మాట్లాడుతూ చేస్తున్నారు. నిన్న అన్నారు ఎక్కడికక్కడ ధర్నాలు చేయండి అన్నారు. ఎక్కడ జరిగినా చూశారు కదా. అంటే రాష్ట్రంలో మీకు ప్రజా మద్దతు లేదు. రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు కూడా మిమ్మల్ని దీన్ని అంగీకరించట్లేదు. ఏదో అక్కడున్న మీ పెయిడ్ ఆర్టిస్ట్ తప్ప. ఇది వాస్తవం. కాబట్టి ఈ ప్రభుత్వం చేస్తున్న విధానాన్ని సమగ్ర అభివృద్ధి చేద్దామనుకుంటున్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలు అంగీకరించిన నేపథ్యంలో ఇంకా పెద్ద ఎత్తున రాబోయే కాలంలో ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తామని చెప్పి రాష్ట్ర ప్రజానికి తెలియజేస్తూ చేస్తున్నాం. నిన్నటి రోజున చూశాను విజయనగరం నాయకులతో అశోక్ గజరాజు గారితో, అలాగే అక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యేలతో వారితో చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ తో మాట్లాడుతూ చెప్తున్నారు. అక్కడున్న కళా వెంకటరావు గారు మాట్లాడుతున్నారు, అశోక్ గారు మాట్లాడుతున్నారు, మాన్సాస్ ట్రస్ట్ గురించి మాట్లాడుతున్నారు. మాన్సాస్ ట్రస్ట్ తో మీ కుటుంబ తగాదా అది. మీ కుటుంబ తగాదా ప్రభుత్వానికి ఏ సంబంధం? నువ్వు చేసినప్పుడు మీరు చైర్మన్ గా ఉన్నప్పుడు వచ్చి మీరు తీసుకునే విధానాలని ఇప్పుడున్న చైర్మన్ గారు వచ్చి దాన్ని కొన్ని కొనసాగిస్తున్నారు, కొన్ని నూతన విధానాలు తీసుకొస్తున్నారు. ప్రభుత్వానికి ఏ విధమైన సంబంధాలు లేవు. ఏ చర్య తీసుకున్నా ప్రభుత్వానికి వచ్చి ప్రజలకు ఇబ్బంది అనే పరిస్థితి వస్తే ప్రభుత్వం తప్పకుండా ఇంటర్వ్యూ అవుతుంది. ఆ కార్యక్రమం చేస్తాం. విజయనగరానికి వచ్చి మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాను, ఈ అగ్రికల్చర్ యూనివర్సిటీ మెడికల్ కాలేజ్ తీసుకొచ్చానని చెప్తున్నారు. అది పచ్చి అబద్ధం. అంతకుముందు ప్రభుత్వం మెడికల్ కాలేజ్ తీసుకొస్తే 5 సంవత్సరాల్లోనూ కాలేజీ తేలేక తెచ్చారని చెప్పి అంత పెద్ద బ్లంట్ గా అంత పెద్ద బొంకితే అశోక్ గజరాజు గారు మీ వ్యక్తిత్వం ఏమైంది ఇంత అబద్ధాలు చెప్పడానికి? ఇది వాస్తవం కాదా? విజయనగరం ప్రజలు కానీ ఉత్తరాంధ్ర ప్రజలు కానీ తెలియదు ఆ విషయాన్ని. ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కాలేజీ ప్రభుత్వ కళాశాల తేవాలని ప్రభుత్వ కళాశాల కోసం స్థలాన్ని కూడా కేటాయింపు చేసి జీవోనిచ్చాం. త్వరలోనే దానికి శంకుస్థాపన చేయబోతున్నాం, కట్టబోతున్నాం. వచ్చే సంవత్సరంలో ఒక మెడికల్ కాలేజీ రాబోతుంది విజయనగరానికి, పెద్ద ఎత్తున సూపర్ స్పెషాలిటీతో కలిపి. ఇది వాస్తవం. తోటపల్లి ఆనకట్టును వచ్చి 95% గత ప్రభుత్వం ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేశాం. 5 సంవత్సరాల్లో 5% పూర్తి చేయాలని ఆ రోజే నేను పదవి దిగిపోయినప్పుడు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను. నేను ఓడిన తర్వాత అది అఫీషియల్ రికార్డ్ లో కూడా చూడండి. 5% పూర్తి చేయలేక పిల్లకాలలో కూడా కట్టగల పరిస్థితితో ఉంచారు. రామతీర్థ సాగర్కి వచ్చి పూర్తి చేసామన్నారు. ఎక్కడేసాం కొంగ అక్కడే ఉంచారు. మీకు అశోక్ గజరాజు గారికి అక్కడ స్థానికంగా బాగా అప్పుడున్న ఎమ్మెల్యేకి ఇద్దరికి పడక వాళ్ళిద్దరు భేదాలతో మొత్తం ఆనకట్టును వచ్చి మూల పెట్టారు. మళ్ళీ ఇవాళ పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఇది ఎక్కడ చూద్దాం? ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. ఏదైనా చెప్తే చెప్పిన మాట నెరవేర్చడమే ప్రభుత్వం. మా ముఖ్యమంత్రి గారి తాలూకా జయం కానీ మా విధానం కానీ, అలాగే ఆ ప్రభుత్వంలో ఉన్న మాలాంటి వాళ్ళందరూ కూడా అదే విధానంతో ముందుకెళ్తున్నాం. ఇది వాస్తవాలు. చూసుకో, ఏ విషయంలో అయినా సరే ఒకసారి బేరేజ్ వేసుకోండి. ఏదో ఇష్టం వచ్చినట్టుగా మీ ఇంటర్లో ఉన్నారు కదా అని చెప్పని మీరు మీ పార్టీలో మీరు మాట్లాడుకుంటే మాకు అభ్యంతరంలే. కానీ దాన్ని మళ్ళీ పత్రికలకు రిలీజ్ చేసి పత్రికల్లో ప్రజల్ని దాన్ని నమ్మించడానికి ప్రయత్నం మాత్రం చేయొద్దని చెప్పని తెలుగుదేశం పార్టీ నాయకులను కోరుతున్న నాయకులకి హెచ్చరిస్తున్నాం. ఎంఎస్ సిద్ధు అప్పుడు లేరు. ప్రభుత్వం చర్చతో ఉంది. సంవత్సర కాలంగా కట్టుబడి అభివృద్ధి కోసం ఆలోచన చేస్తూ ప్రతి అంశాన్ని ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని చేస్తున్నాం. మీలాగా పెన్షన్ దగ్గర నుంచి కూడా దోచుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు. అన్ని కూడా పారదర్శకతతోనే కార్యక్రమాలు ఏ కార్యక్రమం జరిగినా సరే చేస్తున్నాం. ఇది వాస్తవం. విశాఖ అభివృద్ధి కోసం మరి
అన్ని కార్యక్రమాలను కూడా రూపొందిస్తున్నాం. ఏదైతే మొన్న నేను విశాఖపట్నంలో కూడా ఉన్న అన్నింటినీ కూడా పరిశీలన కూడా చేశాను. ఇంకా రేపు ఎల్లుండి కూడా ఇంకా చేస్తాను ప్రాజెక్టుని. త్వరితగతంగా ఇది క్యాపిటల్ అవబోతున్న నేపథ్యంలో దీనికి ఉన్న ప్రాముఖ్యత, ఈ పట్టణానికి ఉన్న ఔన్నత్యం, అవసరాలని అన్నింటినీ గుర్తెరిగి కావాల్సిన వాటికి అన్నిటికీ ప్రణాళికల్ని రూపొందిస్తూ ఈ సంవత్సరాలను ముఖ్యమంత్రి గారి చేత శంకుస్థాపన కార్యక్రమాన్ని పూర్తి చేసి మళ్ళీ ఇంకా కొత్త కార్యక్రమాలు తేవాలి. అన్ని సదుపాయాలు కూడా మేటి ప్రదేశంగా విశాఖపట్నం పట్టణంగా ఉండాలనే నేపథ్యంలో కార్యక్రమాలు చేస్తున్నాం. ఇది వాస్తవం. ఈ తెలుగుదేశం పార్టీ లాగా వచ్చి కార్యక్రమం ఎంత పబ్లిసిటీ వచ్చి కార్యక్రమం గోరంతా పబ్లిసిటీ వచ్చి కొండంతా మేము మాత్రం చేసుకోము. మాకు పబ్లిసిటీ అవసరం లేదు. ఆ కార్యక్రమం విజయవంతం అయితే అదే మాకు పబ్లిసిటీ. ప్రజలందరూ మెచ్చుకుంటే అదే మాకు సంతృప్తి. ఆ విధానంగానే మేము వెళ్తున్నాం. ఇది వాస్తవం. నాకు ఆశ్చర్యం వేసింది. నిన్న మొన్న చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ 300 రోజులు అయింది. మీరు వచ్చి మేము అందరూ ధర్నాలు చేయండి, అర్థాలు చేయండి, లేకపోతే ఊరేగింపులు చేయండి. మీ అందరూ అంట ఏదో బాగున్నాం. నిజమే కదా, రాష్ట్రమంతా అట్టుడికిపోతేటో, రాష్ట్రమంతా ధర్నాలతో పారిపోకపోతేటో, అందరూ జేజేలతో అనుకుంటారేటో. పాప చంద్రబాబు నాయుడు గారు అనుకుంటా పాప అమాయకత్వం. తెలుసు ప్రజల నాయన మాకు తెలుసు. ప్రజలు ఏం కోరుకుంటున్నారో మాకు తెలుసు. ప్రజలకు ఏం కావాలో మాకు తెలుసు. మా ప్రభుత్వ విధానాన్ని ప్రజలు ఏ విధంగా అంగీకరిస్తున్నారో మాకు తెలుసు. ఆ ప్రకారమే ఇది ప్రజాప్రభుత్వం. ఆ ప్రకారం ముందుకెళ్తున్నాం. కాబట్టి అటు ఎక్కడి నుంచి కూడా స్పందన లేకపోవడం కారణం అదే కారణం. పేడాసు డబ్బులు ఇచ్చుకుని 10 మందికి కేకలేస్తారు, కానీ 100 మందికి మాట్లాడలేదే. 100 మంది నీకు అమ్ముడిపోతారు అనుకుంటే పొరపాటే. అలా 5-10 మందో అమ్ముడిపోతే పోవచ్చు చంద్రబాబు నాయుడు గారికి. 100 మంది అమ్ముడిపోతారు, దేశమంతా అమ్ముడిపోద్ది, రాష్ట్రమంతా అమ్ముడిపోతుంది అనుకుంటే పొరపాటు. అది తేడతలమైంది నిన్న మొన్న ఈ రోజు. కాబట్టి కట్టుపెట్టుకొని ఈ ప్రభుత్వ ధ్యేయం 13 జిల్లాల సమగ్ర అభివృద్ధి మా విధానం. ఇవాళ విశాఖపట్నం నుంచి పరిపాలన తీర్చిదిద్దాలని, అమరావతిని వచ్చి శాసన రాజధానిగా తీర్చిదిద్దాలని, రాయలసీమ ప్రాంతం కర్నూలు వచ్చి న్యాయ రాజధానిగా తీర్చిదిద్దాలని మా తాలూకు ప్రభుత్వం దానికి కట్టుబడి ఉన్నాం. చట్టం చేశాం. ఆ ప్రకారం ముందుకెళ్తాం. మరి ఇంకొకసారి ఈ రాష్ట్ర ప్రజానీకానికి మీ ద్వారా తెలియజేస్తున్నాను. తప్పకుండా మీ తాలూకా మీ మద్దతు ఇవ్వండి. ఇంకా ముందుకి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారని మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఒక్కొక్కరు వికేంద్రీకరణ బాబు. వికేంద్రీకరణ ప్రక్రియ ఇంతకు ముందే ప్రారంభమైపోయి. శాసనసభలో ఏ రోజైతే చట్టం చేస్తామో ఆ రోజు నుంచే ప్రభుత్వ విధానం ప్రారంభమైంది. అయితే న్యాయస్థానాల్లో సాంకేతిక అంశాలు తీసుకొచ్చి న్యాయస్థానాల్లో వాళ్ళకున్న పాత పలుకుబడులతో మరి వాళ్ళు దాన్ని అడ్డంకి సృష్టిస్తున్నారు. దాన్ని అధిగమిస్తాము. ఇంకా త్వరితగతంగా ముందుకెళ్తాం. మేము పాతది క్యాన్సిల్ చేయలేదు. కొత్తదానికి పాతదానికి శంకుస్థాపన వచ్చి ఎన్నికల ముందు చేసింది ఉత్తర శంకుస్థాపన చేశారు. మేము వచ్చి గత భోగాపురం ఎయిర్పోర్ట్ 2500 ఎకరాలని ఏదైతే ఏజెన్సీ ఉందో వారికి అప్పనంగా కట్టబెట్టాలన్న ఆలోచనతో మరి ఆనాటి ప్రభుత్వం చేసింది. అందుకే అందులో 500 ఎకరాలు తగ్గించి అక్కడ ఒక ఎస్సీజెడ్ పెట్టాలి అనే ఉద్దేశంతో, ఉపాధి అవకాశాలు ఇంకా మెరుగ్గా కల్పిన ఉద్దేశంతోనే 500 ఎకరాలు తగ్గించి 2000 ఎకరాలు కుదించాం. సిగ్గుపోతాం, సిగ్గుచేటు. మన ప్రాంతానికి వచ్చి ఒక విమానయాన మంత్రి ఆ రోజు ఉన్న అశోక్ గజరాజు గారు, ఆయన స్వయాన్న ఆ ప్రభుత్వంలో సంస్థ వచ్చి టెండర్ వేస్తే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అది డిస్క్వాలిఫై అయిన పరిస్థితి, చేయించిన పరిస్థితి సంబంధించిన శాఖకు వచ్చింది. ఎందుకంటే సిగ్గేంటి?
ఆలోచన చేయండి. ప్రజలందరూ కూడా వాస్తవాలు తెలుసుకుంటూ తెలుస్తుంది. కాబట్టే మేము వచ్చి నో నథింగ్, కంపల్సరీ 500 రకాలు తగ్గించాలి, అది ప్రజా అవసరాలకు ఉండాలి, ఉద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పించాలి అని చేశాం. ఆ రోజు ఇక్కడ ఎస్సీజెడ్ పెట్టాం, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. ఇవాళ ఎంతమందికి ఉపాధి అవకాశాలు వస్తున్నాయి. ఇక్కడ ఫార్మసిటీ పెట్టాం, ఎంతమందికి ఉపాధి అవకాశాలు వస్తున్నాయి ఆలోచన చెప్పి కోరుతున్నాను. మా ప్రభుత్వం ఏది చేసినా దీర్ఘకాలికమైన ప్రయోజనాలతో ఆలోచన చేస్తారు తప్ప స్వార్థపూరితమైన ఆలోచనలతో చేసే సమస్య మాత్రం లేదు. విదేశీ అన్ని కలిపికండి, మీరు అన్ని కలపకండి. నాకు ఐడియా ఉంది బాస్, అందుకే నేను అంటున్నాను. మీరు దేని దానికండి ఎస్సీ కార్పొరేషన్ కి బీసీ కార్పొరేషన్ కి విదేశీ విద్యుత్ వచ్చి గత సంవత్సరం ఎవరిని కూడా అధికారపూర్వకంగా దాన్ని అడ్డాస్ చేయలేదు. కాపుగా అందుకే కలపొద్దని చెప్పాను. నాకు సబ్జెక్ట్ మీద కొద్దిగా అవగాహన ఉంది కాబట్టి చెప్తాను. కాపు కార్పొరేషన్ చేశారు. ఆయన అని చెప్పంటారు, మీరు క్వశ్చన్ చెప్తాను, ఆపేస్తాను. ఇంతకు ముందు మాట్లాడిన 2 మాటలు మాత్రం అది రికార్డు కాదు. చెప్పండి. ఇద్దరులో ఎవరో మరి ఇద్దరు ఎవరు చెప్పండి, మరి నేను ఆపేశాను. మళ్ళీ నాకు క్వశ్చన్ చెప్పండి. రెండు వేల 19-20 కాపు కార్పొరేషన్ సంబంధించిన దాన్ని ఎవాల్యుయేషన్ చేయమన్నాము. ఎవరెవరు విద్యార్థులు వచ్చి దాన్ని కొనసాగిస్తున్నారు, ఎవరెవరు విత్డ్రా అయిపోయారు, ఆ యూనివర్సిటీస్ వచ్చి అకాడమిక్ యూనివర్సిటీలో కాదా అవునా అవన్నీ తెలుసుకుంటే తప్పకుండా దాన్ని విడుదల చేస్తారని ముఖ్యమంత్రి గారు చెప్పారు. అవన్నీ కూడా జరుగుతున్నాయి. అయిన తర్వాత వాళ్ళకి విడుదల చేయడం జరుగుతుంది. అన్యాయం ఏంటి? ఒక్క నిమిషం బాబు, అన్యాయం అంటే చదువుకోండి ఇచ్చిమంటారు, చదువుకోవాలా 1 year అయింది. ఒక్క నిమిషం నా మాట ఏంటి? మీరు బాధ్యత. ఆ డబ్బులేమి ప్రభుత్వం అంటే ఎక్కడి నుంచో ఫిట్ చేయదు, ఆ డబ్బు నీది నాది. నేను అందుకే చెప్తున్నాను, ఆ అబ్బాయి ఎవరైతే అక్కడ చదువుతున్నారో ఆయన కొనసాగిస్తున్నాడా లేదా, ఆ యూనివర్సిటీ ఎక్కడైనా అయితే అయిందే కాదా, దాన్ని అది ఆ పర్పస్ చెప్పింది మనం. మళ్ళీ 2వ అడ్మిషన్ కంటిన్యూ అవుతున్నా లేదా అది చెప్పి అవి వచ్చిన తర్వాత ఇస్తామని చెప్పాము. ఎంబసీ రాశాము, ఇది వాస్తవం, నేనే రివ్యూ చేశాను. 2వ సంవత్సరం మళ్ళీ ఏం మాట్లాడతావు? నీ కొడుకు వచ్చి 2వ సంవత్సరం, నా కొడుకు వచ్చి ఫస్ట్ 2వ సంవత్సరం మాయిడా డ్రాపింగ్ లేవా చెప్పండి. మరి చూసుకోవాలి కదా. ఒకటి 2వ ఫస్ట్ ఇయర్ వేసిన జెన్యునా అది కాదని చూసుకోవాలి కదా. అది చూడటం తప్పండి మేనేటర్గా చూడటం తప్పండారు కదా. నువ్వు ఇచ్చింది కాబట్టి దోచిపెట్టమంటారుగా. అవన్నీ ఎక్కడ చెప్తాం మీకు, చూపెట్టి కాపురా పెడుగుతారుగా. మీరు క్వశ్చన్ అడిగారు, నేను క్వశ్చన్ చెప్పాను. ఇదేం అన్యాయమైన మాట మీరు ఆడకూడదే, అన్యాయమైన వర్డ్ వాడకూడదే. ప్రభుత్వంతో మాట్లాడతారు మీరు, విలేకరుని నువ్వు ప్రభుత్వాన్ని. మీరు అడిగి నేను చెప్పిన తప్పు అయితే తెలుసుకొని అప్పుడు మీరు ఆ రోజు చెప్పారు రికార్డెడ్ గా ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తే నువ్వు చూపెట్టు, తప్పు కాదు. అంత అన్యాయం వాడు అలవాడు తప్పు కదా అది. నేనేమైనా ఇవ్వట్లేదు అని చెప్తే అప్పుడు అన్యాయం పడేవాడు. నేను ఇవ్వట్లేదు, సారీ, మీతో అవునండి అన్యాయం కదండి, పాప సంస్థపదం కురవాడు వాళ్ళకి అడగండి, పాపం పేదవాడు ఎలా చదువుకున్నాయండి, ఆ విదేశాలు ఉండిపోతారు కదా అన్నావు అనుకో, ఎస్ ఐగ్రీ. నేను ఇవ్వట్లే అనలేదే, వెరిఫై చేయమన్నాము. ఎందుకు కొన్ని అవకతవకలు జరిగాయి, అందుకే ఆ అవకతవకలు లేకుండా వెరిఫై చేసి ఎంబాసీ రాశాము. ఆ ఎంబాసీస్కి వాళ్ళకి ఆ విదేశాంగ శాఖకి వాళ్ళు ఇచ్చిన వెంటనే వాళ్ళకి రిలీజ్ చేస్తారని చెప్తున్నాను. ఇది తప్ప నేను చెప్పింది? ఇందులో ఏమైనా తప్పు అపార్థం కానీ మీరు చెప్పండి. ఒక్క మాట తప్పు అయితే నేను విత్డ్రా అయిపోతాను. న్యాయం కాదు కదా బాబు, అన్యాయం అన్న మాట్లాడటం. ప్రభుత్వాన్ని అన్యాయం మాట్లాడటం తప్పు కదా. అది వస్తాయి చెప్తున్నాను కదా.
పుసుకుమని అంత పెద్ద మాట మీరు మాట్లాడేస్తారుగా మమ్మల్ని ఎంత మేము మీ మాట మేము వింటున్నప్పుడు కూడా. చెప్పండి, ఇంకేం చెప్పండి. ఇంకెంతమంది ఇంకే వినపడలేదు నాకు ప్లీజ్. ఎమ్మెల్యేలు ఎంతమంది? ఎవరైతే మా పార్టీ పట్ల మా విధానాల పట్ల ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి కలుద్దాం అనుకుంటారో ఆలోచి కలుస్తారు. వాళ్ళు ఎవరైతే చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వచ్చి ఎవరైతే చంద్రబాబు నాయుడు తాలూకు విధానాల పట్ల విముక్తి ఈ దోపిడీని సహించకపోతారో వాళ్ళందరూ బయటకు వస్తారు. అంతే, ఇంకే దానికి ఏముంది, దాని నెంబర్ ఏముంది? నాకు అర్థం లేదు మీరు అడుగుతుంది. మీరు సుప్రీంకోర్టు మీద హైకోర్టు మీద మేమేమి చాలా తప్పు. హైకోర్టు పట్ల కానీ సుప్రీంకోర్టు పట్ల కానీ నాకు కానీ మా ముఖ్యమంత్రి కానీ మా ప్రభుత్వానికి కానీ అనలేని గౌరవం ఉంది. ఇది అండర్లైన్. రాజ్యాంగాన్ని గౌరవించే వాళ్ళం మేము ప్రథమం. మాకు రాజ్యాంగం పట్ల పూర్తిగా విశ్వాసం ఉంది. ఇది 2. 3, ఇప్పటికే మా ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం తరపున అన్నిటినీ కూడా లేఖ రూపంలో సుప్రీంకోర్టుకు వచ్చి ప్రధాన న్యాయమూర్తికి లేఖ రూపంలో పంపించడం జరిగింది. అందులో విషయాలన్నింటినీ కూడా పొందుపరచడం జరిగింది. కాబట్టి వాటి మీద ఇప్పుడు మీరు అడిగిన దానికి దాంట్లో లోతుగా నేను పోలేను. దీని మీద స్పందించవలసింది దేశంలో రాజ్యాంగం పట్ల గౌరవం ఉన్న వ్యక్తులు, రాజ్యాంగ పరిరక్షిద్దాం అనుకుంటున్న పెద్దలు, మేధావులు, సుప్రీంకోర్టు దీని మీద స్పందించాలి తప్ప మేము స్పందించడానికి ఏం లేదు. ఇప్పటికే మా తాలూకా వివరణ అంతా, మా ప్రభుత్వం తాలూకా వివరణ అంతా కూడా మా ముఖ్యమంత్రి గారు లేఖ రూపంలో ప్రధాన న్యాయమూర్తికి పంపించారు. ఇంకా దాని మీద డిస్కషన్ లేదు. ఇంకా దాని మీద నేను చెప్పడానికి వివరణ కూడా ఏం లేదు. దీని మీద స్పందించవలసింది ఈ దేశం ఉన్న మేధావులు, రాజ్యాంగం పట్ల రాజ్యాంగం పరిరక్షించుకోవాలని అనుకున్న తపన ఉన్న పెద్దలు, ముఖ్యంగా సుప్రీంకోర్టు దీని మీద స్పందించాలి. దాని మీద విచారణ చేసుకోవాలి. దాని వాస్తవాలు ఏంటో తెలుసుకోవాలి. అంతేగాని మేము అలాగే దాని మీద స్పందిస్తాము. 10 మంది అంటే నేను మా అజయ్ కలాం గారు మా ప్రభుత్వం తరఫున మా ముఖ్యమంత్రి గారు రాసినలాగే విశదీకరించారు. మీ అందరికి కూడా పంపించాము. ఓకే. కాకినాడ వాటర్ నుంచి కాకినాడలో జిమ్మార్ వాటర్ అది మీద కొనుక్కున్నారో లేకపోతే రిలయన్స్ షేర్స్ వచ్చి ఇంకొకరు కొనుక్కున్నారో లేకపోతే అదాన్ని చేసి ఇంకొకరు కొనుక్కున్నారో వాళ్ళు కొనుక్కుంటారు. వ్యాపారం వాళ్ళు చేసుకుంటారు. దానికి నేను ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్తాను. ప్రభుత్వం ఏదైనా ఇచ్చేసిందంటే ఏమన్నా మీ ప్రభుత్వం ఇచ్చిన మాటను ఎవరైనా కొనుక్కున్నారంటే చెప్తాను. అవునయ్యా జరిగింది, జరగలేదు. ఏది బాబు ఏది? బాగాపురం ఎయిర్పోర్ట్ ఏజెన్సీ 500 ఎకరాలు ఎంత తగ్గించేస్తాం? ఆలోచించాలి కదా. 500 ఎకరాలు తగ్గించాం కదా గత ప్రభుత్వాన్ని. 500 ఎకరాలు అంటే సుమారు 2,000 కోట్ల రూపాయలు తగ్గించాం, ప్రభుత్వానికి ఆదా చేస్తాం. ఎంతో మంది నిరుద్యోగులకు వచ్చి ఉపాధి కల్పించబోతున్నాం త్వరలో దాని ద్వారా. అది కదా ఆలోచించు బ్రదర్. ఇలాంటి అపవాదులు వచ్చి ఏదో పత్రిక వచ్చి అందరూ పత్రిక రాయడం, మీరు వచ్చిన అడగడం ఇది ధర్మ చెప్పండి? మీరు దాన్ని ఖండించాలి. కానీ వైజాగ్ మెట్రో డిపిఆర్కి వచ్చి ఆల్రెడీ ఎండార్స్ చేయడం జరిగింది. ఆ డిపిఆర్ ని వస్తుంది త్వరలోనే. ఇక్కడ హెడ్ క్వార్టర్స్ లో కూడా ఇక్కడ విశాఖపట్నంలో కూడా ఆఫీస్ కూడా మెట్రో ఆఫీస్ కూడా
త్వరలో ప్రారంభించి ఇక్కడి నుంచే ఆ కార్యకలాపాలన్నీ ప్రారంభించాలని మంచి రోజు కోసం చూస్తున్నాం. అయితే డిపిఆర్ మాత్రం ఏర్పాటు చేయమని చెప్పాము, అది కూడా జరుగుతుంది. త్వరలో మిమ్మల్ని అందరినీ పిలిచి ఆ ప్రెజెంటేషన్ కూడా ఇస్తాం. అంతే ఇందాక చెప్పాను కదా, తాగునీరు, మురుగునీరు నిన్న రోజునైతే చాలా డీటెయిల్ డిస్కస్ చేశారు. విశాఖపట్నంలోనూ 400 MLD 400 MLD సివేజ్ వాటర్ వస్తుంది. దీని అంతటిని కూడా సముద్రంలోకి వచ్చిపోతుంది. దాని మీద ఇప్పటికే విశాఖపట్నంలో టాటా ప్రాజెక్ట్ ఒకటి వచ్చి అక్కడ పెందుర్తి దగ్గర పెందుర్తి అగరంపూడి ఆ ప్రాంతంలో నరవ ఆ ప్రాంతంలో వచ్చి ప్లాంట్ పెట్టి తయారవుతుంది. దానికి 3 సంవత్సరాలు కాలం ఇచ్చారు. ఆలస్యం అవుతుంటే నిన్న కూడా వెళ్ళి నేను దాన్ని రివ్యూ చేశాను. వెంటనే దాన్ని టైం బౌండ్ పెట్టాము. ఫస్ట్ ఫేజ్ వచ్చి వచ్చే సంవత్సరం సెప్టెంబర్ కల్లా అవ్వాలన్నాం 21. మరి సెకండ్ ఫేజ్ వచ్చి 22 కల్లా అయిపోవాలని చెప్పాము. 8 ఫేజ్ అవ్వాలని చెప్పాము. దానికి తగ్గట్టు కార్యాచరణ రూపొందడానికి యాక్షన్ ప్లాన్ అంతా తయారు చేయించాము. అయితే 400 MLD సీవేజ్ వాటర్ వస్తే ఓన్లీ 100 MLD వరకు అక్కడ వచ్చి చేసి ప్యూరిఫై చేసి ఇండస్ట్రీస్ ఇస్తాం. ఇంకా 300 MLD వాటర్ వచ్చి వేస్ట్ అవుతుంది. పోలవరం తెచ్చుకున్న రా వాటర్ వచ్చి మన పట్టుబడికి ఇస్తూ ఇండస్ట్రీస్ కూడా ఇస్తున్నాము. ఇండస్ట్రీస్ రా వాటర్ వచ్చి ఇవ్వకుండా అది పూర్తిగా కూడా ప్రతి నీటి పట్టు కూడా విశాఖపట్నం ప్రజలకే తాగునీటి అవసరాలు తీర్చాలని, అలాగే మన తాటిపూడి రైవాడ ప్రాజెక్టుల నుంచి నీరు వచ్చి వ్యవసాయ ఆధారాలకు ఇవ్వాలని, ఈ మిగతా ఈ 300 MLD ఏదైతే ఉందో దాన్ని వచ్చి ఇండస్ట్రీస్ అవసరాలు తీర్చాలని మన ఎక్కడ బీచ్ రోడ్ లో అప్పుగారి దగ్గర అక్కడ ఉన్న ఎస్టీపీ చిన్న ఉన్నాయి. అది 50% మాత్రం దాని 50 MLD దాని సామర్థ్యాలు. వాటిని వచ్చి మరి 300 MLDకి సరిపడేట్టు ఇంకో 2-3 ప్రాంతాలను ఇంకా అధికంగా మరి చేయించమని చెప్పి నిన్న అధికారులు మేము కూర్చొని చెప్పాం. డిపిఆర్ తయారు చేయమన్నాం. ఆ త్వరలోనే మీకు అందరికీ దాని మీద కూడా ప్రజెంటేషన్ ఇచ్చి విశాఖపట్నంలో ఉన్న సీవేజ్ వాటర్ ఒక్క చుక్క కూడా సముద్రంలోకి వెళ్ళకుండా దాన్ని అంతటి కూడా ప్యూరిఫై చేసి దాన్ని మళ్ళీ రీసైకిల్ చేసి పరిశ్రమకు వాడుకునే ఏర్పాటు చేయాలనేది ఒక కార్యక్రమంగా రూపొందిస్తున్నాం. ఇది 10 ప్రోగ్రాములు, ఇది ఒక ప్రోగ్రాము. 10 ప్రోగ్రాములు, ఇది ఒక ప్రోగ్రాము. అలాగే వివిధ ప్రాంతాల్లో వచ్చే ట్రాఫిక్ రద్దీ కోసం రద్దీ లేకుండా ఎక్కడెక్కడ ఫ్లేవర్లు వేయాలి, ఎక్కడెక్కడ అండర్ పాత్ వేయాలి, ఏ ప్రాంతాలు వేయాలి అనేది కూడా ఒక డిపిఆర్ తయారైంది ఎప్పటికది. దాన్ని కూడా త్వరలోనే ప్రజల ముందు పెట్టి దాన్ని కూడా అడిగి ఒపీనియన్ తీసుకుని వాటిని కూడా ప్రారంభించబోతున్నాం. అది కూడా బాగా ఉంది. హనుమంతు ఉంది, అది ఉంది, కార్ షెడ్ ఉంది. ఇవన్నీ అదే బాబు. అంటే నేను ఇప్పుడు ఈ క్షణంలో దాని మీద డీటెయిల్ తమకు చెప్పలేను, కానీ కొద్ది రోజుల్లో మిమ్మల్ని పిలిచి మీతో వచ్చి అక్కడ ప్రెజెంటేషన్ మీకు అందరికి ముందు డిపిఆర్ తయారయ్యంటే ముందు పిలిచి పాత్రికేయుల్ని నగరంలో ఉన్న పెద్దలు అందరినీ పిలిచి ఒక ప్రెజెంటేషన్ ఇచ్చి ఇదేమి మీ దగ్గర కూడా ఒపీనియన్ తీసుకుని దాన్ని అప్పుడు ఫైనలైజ్ చేస్తాం. ఇప్పుడు చెప్పాను కదా, అందుకే ఏదైతే మనకి ఏలేరు కెనాల్ నుంచి వాటర్ వస్తుందో, ఓపెన్ నీటిలో వస్తుందో, అది కాకుండా వాటర్ ఎలాబరేట్ అయిపోవడం, మధ్యలో లీకేజ్ అవ్వడం, మధ్యలో తెప్పడం కాకుండా ఎండ్ రూట్ లో ఉన్న వాళ్ళందరూ అన్ని గ్రామాలు కానీ అర్బన్ ఏరియాలకు కానీ అన్నిటికీ వాటర్ ఇచ్చుకుంటూ విశాఖపట్నానికి మంచినీరు వచ్చి సరిపడా నీరుని ఒక 50 సంవత్సరాల వరకు ఉండాలనేది ఒక ప్లాన్ కూడా తయారు చేస్తున్నాం. అందులో భాగంగా ఆ కార్యక్రమం కూడా జరుగుతుంది. అదే అవి చెప్పాను కదా, ఒకటి తాగునీరు, అలాగే మురుగునీరు, సుందరీకరణ, అలాగే ట్రాఫిక్ రద్దీ, అలాగే టౌన్ సిటీ ఎక్స్టెన్షన్ చేయడం, ఎక్స్టెండ్ చేసినప్పుడు వచ్చి ఎక్కడ టౌన్షిప్స్ వచ్చి సిటీలో డెవలప్ చేయడం, లైటింగ్ ఇంప్రూవ్ చేయడం, అలాగే మార్కెట్ సెంటర్స్ ని పెంచడం, మార్కెట్ వ్యవస్థ ఫెసిలిటీస్ ని పెంచడం, ఇవన్నీ ఏ సెక్టర్ కా సెక్టర్.
ఇదే చెప్పాం పైప్ లైన్. ఇప్పుడు అదే బ్రదర్ అడిగాడు కదా, అది అడిగింది ఏలేరు కెనాల్ ఇప్పుడున్న ఓపెనింగ్ కెనాల్ కాకుండా పైప్ లైన్ ద్వారా తీసుకొచ్చి ఓపెనింగ్ కెనాల్ సైడ్ నుంచి తీసుకొస్తాం. ఆ ఓపెనింగ్ కెనాల్ వచ్చి సాగునీరు కోసం అంతా తీసుకొస్తాం. అది ఒక్కసారి మళ్ళీ చెప్తారా ప్లీజ్? కాదు నేను చెప్తాను. టిట్కోకు సంబంధించి 3 రకాలైన ఇళ్లని గత ప్రభుత్వంలో ప్రారంభించారు. పిఎంఏ కేంద్ర ప్రభుత్వ సహకారంతో, పిఎంఐ సహకారంతో 1,57,000 రూపాయలు 1,50,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం, దాంతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వచ్చి 90,000, మిగతా డబ్బును వచ్చి లబ్ధిదారు దగ్గర నుంచి 3,65,000, 4,65,000, 2,65,000 లెక్కని లబ్ధిదారు దగ్గర వచ్చి పెనీజ్ చేశారు. 300, 365, 430. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 300 ఎస్ఎఫ్టీ ఎవరైతే ఉన్నాయో వాళ్ళు వచ్చి 2,60,000 రూపాయలు ఏదైతే వాళ్ళ లబ్ధిదారు కంట్రిబ్యూషన్ ఉందో అది కట్టవసరం లేకుండా ఉచితంగా ఇవ్వాలనేది ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం 1,50,000 పెట్టి మిగతా డబ్బు అంతటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వమే లబ్ధిదారు తరఫున ఇచ్చి లబ్ధిదారుడికి ఉచితంగా ఇవ్వాలి, ఇంటిని ఏ విధంగా బయట ఉండకూడదని చేసింది. అలాగే 365, 430 ఎవరైతే ఉన్నారో ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన నిబంధనలు అర్హులు ఎవరైతే ఉన్నారో అర్హుల జాబితాలో కానీ సరిపోతే పార్టీలతో కానీ కులాలతో కానీ వర్గాలతో కానీ మతాలతో కానీ సంబంధం లేకుండా వారందరికీ మాత్రం ఇవ్వాలని నిర్ణయించాం. వాటి ఆ అర్హత జాబితా కూడా ఫైనలైజ్ అయిపోయింది. అన్ని చూసాం. కొంతమంది ఎవరైతే అర్హుల కాలంలో కింద ఇన్ఫార్మ్ కూడా చేశాం. వాళ్ళు ఏదైనా 7,000, 25,000, 15,000 కట్టి డబ్బు కట్టి ఉంటే వాళ్ళ డబ్బును కూడా వెనక్కిస్తామని చెప్పాము. ₹1 కూడా ప్రభుత్వం ఇస్తామని చెప్పాము. మిగతాది ఏదైతే వాళ్ళు కట్టవలసిన ఇన్స్టాల్మెంట్ ఉందో ఆ కట్టే ఏర్పాటు కూడా 2-3 రోజుల్లో ఆ ప్రక్రియ కూడా ప్రారంభిస్తున్నాం. అంటే దీన్ని బట్టి 300 ఉన్న ఎస్ఎఫ్టీ ఉన్న ఇళ్లు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఉచితంగా ఇవ్వడానికి నిర్దేశించారు. 365, 430 ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులు ఉన్న ప్రతి ఒక్కరికి వారి ఇల్లు వారికి వెళ్ళిపోద్ది. ఓకేనా? అర్థమైంది? ఇంకేమైనా కన్ఫ్యూజన్ ఉందా? కన్ఫ్యూజన్ లేదు కదా మీకు? మీరు క్లియర్ ఉంటే జనానికి క్లారిటీ వస్తుంది. ఓకే, ప్రజలకు క్లారిటీ వస్తుంది. అందుకని థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలని జగనన్న వచ్చాక ఈ యూపీహెచ్సీలుగా మార్చారండి. 4 సంవత్సరాల క్రితం పీపీపీ పద్ధతి కింద ఈ వైద్య సంస్థకి ఇచ్చారు సార్. వీళ్ళు కనీస వేతనాలు కానీ, సెలవులు కానీ, లంచ్ అవర్ కానీ, ఓటీ కానీ, పిఎఫ్, ఈఎస్ఐ కానీ ఏవి ఇంప్లిమెంట్ చేయట్లేదండి. అవుట్ సోర్సింగ్ ఈ వైద్య యాజమాన్యం వాళ్ళు ఏవి ఇంప్లిమెంట్ చేయట్లేదు సార్. అడిగినందుకు అకారణంగా ఉద్యోగాల నుంచి తీసేస్తున్నారండి. ఇంకొక చిన్న సబ్మిషన్, కరోనా కిట్లు మిస్యూజ్ చేశారు సార్. దాని మీద గవర్నమెంట్ కి అందరికీ లెటర్స్ పంపించాం. కలెక్టర్ గారు బావమరిది మా సంస్థలో ఉన్నారు. ఎవ్వరు ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని ఏమీ చేయలేరు. నువ్వు ఒక మాట వాళ్ళు చెప్పినంతలో నువ్వు ఆయన పేరు అలా నువ్వు స్మరిస్తావు. నో తప్పది. ఇప్పుడు నువ్వు వచ్చావు, వచ్చిన తర్వాత నువ్వు చెప్పింది రైట్ ఎలాగ అవుతుంది? వాళ్ళని కూడా ఇప్పుడు కనుక్కుంటాను, టీఎం పిలుస్తాను, మాట్లాడతాను. వాస్తవం ఏదైతే అవన్నీ ఏవైతే ప్రభుత్వ పరంగా చేయాలో అవన్నీ నీ చేయించే పూచి నాది.
కానీ ఎవరి మీద వాళ్ళని నిందలేయడం మాత్రం తప్పది. ఎవరైనా చెప్తారు వాళ్ళు చెప్తారు నువ్వు కూడా రేపు వచ్చేది నువ్వు అడిగావు కాబట్టి ఆవిడ వచ్చాక మాట్లాడుతున్నానంటే అది తప్పు కదా. నీ మీద గౌరవం ఉండదు కదా నాకు. నువ్వు బాధతో వచ్చావు కదా నా దగ్గరికి. నువ్వు చెప్పొచ్చమ్మా ఒక మాట నువ్వు నువ్వు ఈమెయిల్ పెట్టేవంటే నాకు ఇంకా నేను అంత మెయిల్ చూసుకుని నాకు రాదు చూద్దాం ఎందుకు